ప్రభాస్ ఒక హీరో, ఉమ్, వైఎస్ షర్మిల ఒక పొలిటీషియన్, అవును. నిజానికి ఒక ఎమ్మెల్యే అనుకోవచ్చు. ఉమ్, అసలు వీళ్ళిద్దరికి సంబంధం పెట్టడము దీనికంటే నీచం ఇంకేమైనా ఉంటుందా? అది కూడా చేసింది స్వయాన వాళ్ళ అన్న, యా. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు. అన్న అనే బదులు ఒక నీచుడు అంటే కరెక్ట్ సెట్ అవుతుంది. ఆమె అదే మాట చెప్పింది, ప్రజలు అదే మాట అంటారు, మనం కూడా అదే చెప్పాలి. ఎందుకంటే ఎంత కాదనుకున్నా సొంత చెల్లెలు అంటే మనకు పార్టీ వాళ్ళు ఇప్పుడు మీరు ఒక పదవిలో ఉన్నారు, ప్రజలంటే అందరినీ కూడా సొంత వాళ్ళ లెక్క చూసుకోవాలి. కానీ అలాంటిది సొంత వ్యక్తి గురించే ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటే అసలు నువ్వు మనిషివేనా? ఇట్లా అందరు కూడా అంటున్నారు. స్వయంగా ఈమె కూడా చెప్పింది, చాలా మంది కూడా ప్రభాస్ కి నాకు అంటగడుతున్నారు, జంట అంటగడుతున్నారు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు, మాకు ఇది అక్రమ సంబంధం అని మాట్లాడుతున్నారు. ఒకనొక సమయంలో ఇది యాక్చువల్లీ ట్రోల్ జరిగింది. చాలా నిజానికి చాలా ఇప్పుడు వైరల్. దాన్ని తీయాల్సిన అవసరం లేదు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే కొన్ని ఫేక్ అకౌంట్స్ నుంచి కొన్ని క్రియేట్ చేసి పెట్టారు. సో అందులో ద్వారా తెలిసిన న్యూస్ ఇది. అండ్ ఈయన చెప్పినట్లు నీచుడు అన్న పదం ఏదో మేము క్రియేట్ చేసింది కాదు, అందరికి తెలిసిన లైవ్ లో అందరం వైఎస్ అనుకుంటున్న షర్మిల వాటే అది. అన్నమాట. ఓకే, అయితే ఈ విషయాన్ని ఎవరు వైఎస్ఆర్ వాళ్ళు తీసుకొచ్చింది కూడా కాదు, ఇప్పుడు ప్రజెంట్ షర్మిలనే చెప్పింది. అదానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం గురించి, ఆ అక్రమ ఆస్తుల గురించి మాట్లాడుతున్న సమయంలో అక్రమాలు ఏ విధంగా వస్తాయని ఈయన ఆ విషయం కూడా తీసుకొచ్చింది. అంటే గతంలో చూసుకుంటే ప్రభాస్ కి నాకే అక్రమ సంబంధం అంటగట్టిర్రు. సో ఆ విషయాన్ని కూడా ఎవరో అనడం కాదు, బాలకృష్ణ అన్నారు, ఆయన భవన్ నుంచే వచ్చాయి, వాళ్ళే దుష్ప్రచారం చేశారని అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి. నిజానికి చేసింది వాళ్ళు కాదు, మా అన్న జగన్మోహన్ రెడ్డి చేశాడని స్వయంగా ఆమెని చెప్పింది. అదే. అది కూడా ఇంకా తన అన్న పిల్లల మీద గురించి ఒట్టేసి ఒక చెప్పింది. చెల్లెలే ఇంకా అన్న గురించి చెప్పుకుంటూ, అది కూడా లాస్ట్ టైం కూడా ఏదో ఇష్యూ పైన నా పిల్లల మీద నేను ఒట్టేయ్యాను, అవును. వేసిన అంటే నేను అది నిజం అయితే నేను వేస్తాను, నా పిల్లల మీద ఒట్టేసి చెప్తే నేను అంతా ఆయన్నే చేసిండు అని చెప్తాను. అంటే వేరే విషయాలు, ఆస్తులు కావచ్చు, లేకపోతే పొలాల విషయంలో ఇట్లా అబద్ధాలు చెప్తున్నారంటే ఓకే, ఇలాంటి విషయంలో ఎవరు కూడా అబద్ధం చెప్పరు. నిజానికి ఇలాంటి విషయాలు అక్రమ సంబంధం అనేది ఆమెకి బ్యాడ్ చేసుకోవడానికి అవసరం ఏముంది? సో ఖచ్చితంగా ఆయన చేసి ఉంటాడు కాబట్టి ఆమె నిర్భయంగా చెప్పింది. కానీ అంటే ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా ఆయన ఏ రోజు తనకి పాజిటివ్ గా అయితే కనిపించట్లేదు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఇంత జరుగుతుంది, మరి ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు, మళ్ళీ దాని గురించి మాట్లాడుతున్న ఈ క్రమంలో కూడా ఆయన మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని కాపాడుకోవాలా, టీడీపీని తిట్టాలా, కూటమి ప్రభుత్వం తిట్టాలానే ఉంది తప్పించి అరే నా చెల్లెలు బాధపడుతుంది లేనే లేదు. నువ్వేమనుకుంటున్నావు? అస్సలు లేదు. ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నప్పుడు అది ఎదుటి వాళ్ళకి ఎట్లా పోర్ట్రేట్ అవుతుంది? ఎదుటి వాళ్ళ విషయం పక్కన పెట్టు, నువ్వు రాష్ట్రాన్ని ఎట్లా కూడా పట్టించుకోలేదు. అలాగే నిన్ను అందరూ అదే విధంగా నిన్ను ఏ స్థానంలో కూర్చోబెట్టాలో ఆ స్థానంలో కూడా కూర్చోబెట్టారు. సో అది పెట్టి నీకు సొంత చెల్లెలు కదా, నీ సొంత చెల్లెలు పక్కన పెట్టి సొంత అమ్మ కూడా, వీళ్ళిద్దరిని నువ్వు కోర్టుకి ఈడ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇప్పుడు చూసుకుంటే అక్రమ సంబంధాలు అంటగలడం అంటే వేరే వాళ్ళకి కూడా ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఎవరు కూడా నోరు రాదు. అట్లాంటి సొంత వాళ్ళకి ఇట్లా చేసినావు అంటే అసలు నీ మైండ్ సెట్ ఏంది, అసలు నువ్వు ప్రజలకి ఇంకే విధంగా చేస్తావని చాలా మంది కూడా దుమ్మెత్తిపోస్తారు ఇప్పుడు ఆయన మీద, ఆడపడుచులు అందరూ కూడా. అంటే ఆబ్వియస్లీ ఆయన చెప్పిన ఎలాంటి తప్పు లేదని, వైఎస్ షర్మిల వాళ్ళ అన్నం తిట్టడంలో కూడా ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే ఆయన చేసిన పనులు అలా ఉన్నాయి. సో మరి మీరేమనుకుంటున్నారు? ఆయన సొంత అన్నను అలా బూతులు తిట్టడం కరెక్టేనా? మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.